మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. అసలు విశాఖలో మిమ్మల్ని ట్రాక్ చేసిన అంశం ఏంటి? అంటే విశాఖ ఉక్కు అనే దాని మీద మీరు ఒక సినిమా కూడా తీసినట్టున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో లక్షలాది మంది ఉద్యమిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే దానిని ప్రైవేటీకరణ కానివ్వను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సస్తే గుప్పెడు మట్టే కావచ్చు, కానీ గలం విప్పానంటే ఓ దేశం జెండా పొగరునాది. ప్రసంగాలకి అక్కడ ఉన్న ప్రజలు పూర్తిగా ఆయన నమ్మారు, ఇంకా నమ్ముతున్నారు. ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో జరిగే అతిపెద్ద ఉద్యమం ఏదన్నా ఉందంటే రిలయన్స్ సంస్థల గురించి సంబంధించిన కేసుల్లో దాదాపుగా చాలా కేసులు మీ మీద పెట్టడం. మేము ప్రశ్నించేదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని. సినిమా రంగం ద్వారా అయినా, ఇది అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కానీ, ఇప్పుడున్న అధికార పార్టీ, దాంతో కలిసి ఉన్న జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, సస్తే ఎంత పుణ్యం అనుకుంటారో, భూములు ఇస్తే అంత పుణ్యంగా భావించి ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. ఒక హాట్ టాపిక్ అంటే ఒక విశాఖ అనేది ఒక డెస్టినేషన్ చెప్పాలంటే అందరికీ. అక్కడ ఎంపీ సీట్ అనేది ఒక డ్రీమ్. నేను చేసిన ఉద్యమాలు, నేను తీస్తున్న సినిమాలు కూడా వాళ్ళకి కనెక్ట్ అయ్యాయి. ఇండస్ట్రీలో ఉన్న మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ సీట్ అనేది, ఆ స్థానం అనేది వచ్చింది. విశాఖపట్నం మీరు అన్నట్టు అది ఒక డ్రీమ్. ఆ ప్రాంతంలో ఎంపీగా పోటీ చేయాలనే కోరిక. సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపెవరగాడెవ్వడన్నా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్న. మీరు ఎంత డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? చేసేది మంచి పనులు, మంచి సినిమాలు తీస్తున్నాడు. ఫ్యాక్టరీ కోసం ఉక్కు సత్యాగ్రహం. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు ఎటువంటి హెచ్చరికలు లేకుండా తుపాకులతో గుళ్ళ వర్షం కురిపించారు. ఆడుతున్నాడు అనే దాని మీద ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఓకే, అవసరమైనప్పుడు ఆదుకుంటారు. డబ్బు తక్కువైన గాజులు, బంగారం కూడా ఇస్తుంటారు. మళ్ళా వచ్చినప్పుడు తీసి సో ఇస్తుంటారు. గ్రేట్. అది హాయ్ అండి, వెల్కమ్ టు వాధాన్. నమస్తే. సో ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఒక పొలిటీషియన్గా చెప్పాలా, ఒక ప్రొడ్యూసర్గా చెప్పాలా, ఒక డైరెక్టర్గా చెప్పాలా, ఒక యాక్టర్గా చెప్పాలా? సో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఒకసారి ఆయనతో మాట్లాడి ఆయన మనోభావాల్ని మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. నమస్తే అమ్మా. నమస్తే మేడం. సత్యారెడ్డి గారు, చెప్పండి సార్, అసలు ప్రొడ్యూసర్గా ఇంట్రొడ్యూస్ చేయాలా మిమ్మల్ని? అంటే మీరు ప్రొడ్యూసర్ ఛాంబర్లో ఒక చైర్మన్గా కూడా చాలా కాలం పాటు పనిచేసి అక్కడున్న సమస్యల గురించి కూడా పోరాడారు. అట్ ద సేమ్ టైం రాజకీయాల్లో కూడా ఒక కీలక పాత్ర పోషించారు. మరి అసలు జర్నీ ఎలా సాగింది? అంటే ఒక ప్రొడ్యూసర్గా మీకు హ్యాపీగా అనిపించిందా, లేదంటే ఒక పొలిటీషియన్గా హ్యాపీగా అనిపించిందా? ఏంటి? రెండు కళ్ళండి. సినిమాలో సమస్యలు చూయించడానికి, ఆ పరిష్కారం కోరటానికి మాత్రమే సినిమా పరిశ్రమ ఉంటుంది. కళాకారుడుగా నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అని ప్రజలు ఎప్పుడూ నమ్ముతుంటారు. కళ కోసం కాదు, జనం కోసం అని కూడా పెద్దలు చెప్పారు. దాన్ని ఆ కళారంగం ద్వారా సమస్యల్ని ఎత్తి చూపుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తే, సినిమా రంగం ద్వారా, చలనచిత్ర రంగం ద్వారా, రాజకీయ రంగం ద్వారా, రాజకీయాల్లో నుంచి పరిష్కారం చూయించే పవర్లోకి వెళ్ళొచ్చు అని రాజకీయాల్లో ఉన్నాను. చాలా సమస్యల మీద పోరాటం చేశాను.
చిన్ననాటి నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకటరామరెడ్డి గారితో, స్వతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య గారితో కూడా జర్నీ చేశాను. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. సినిమా రంగంలో కూడా మీరు అన్నట్టు ప్రొడ్యూసర్గానే కాకుండా డైరెక్టర్గా, నటుడిగా, రచయితగా, సింగర్గా కూడా కొన్ని సినిమాలు పనిచేశాను. నా సొంత చిత్రాలు నిర్మించాను. ఇప్పుడు నాకు ఇంకోటి కొత్తదిగా అనిపిస్తుంది, అంటే రైటర్గా కూడా పనిచేశారా? చేశాను. అదే మీ వాగ్ధాటి చూస్తుంటే ఆ పదాలు అవన్నీ మరో కొత్త కోణం కూడా మాకు తెలుస్తుంది అనమాట. ఒక రైటర్ కూడా ఉన్నారు అని చెప్పేసి. సార్, అసలు మీ పేరు ఎక్కువగా వినిపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రిలయన్స్ సంస్థల గురించి సంబంధించిన కేసుల్లో దాదాపుగా చాలా కేసులు మీ మీద పెట్టడం అలాగా. అయితే ఆ తర్వాత మళ్ళీ జనజీవన స్రవంతిలోకి కలిసిపోయినట్టు నార్మల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ గత ఎన్నికల్లో, అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి ఒక హాట్ టాపిక్, అంటే ఒక విశాఖ అనేది ఒక డెస్టినేషన్ చెప్పాలంటే అందరికీ, అక్కడ ఎంపీ సీట్ అనేది ఒక డ్రీమ్ పాలిటిక్స్లో ఉండే వాళ్ళందరికీ. అలాంటిది ఒక ప్రొడ్యూసర్గా ఉన్న, అంటే ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్న మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ సీట్ అనేది, ఆ స్థానం అనేది వచ్చింది, ఎంపీ స్థానం అనేది కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే మేము ప్రశ్నించేదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని. సినిమా రంగం ద్వారా అయినా మేము స్థాపించిన తెలుగుసేన పార్టీ అనే ఒక పార్టీ కూడా పెట్టి స్థాపించి దానికోసం పోరాడాం. భూ నిర్వాసితులకి న్యాయం జరగాలని కోరాం. ఇది అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కానీ, ఇప్పుడున్న అధికార పార్టీ, దాంతో కలిసి ఉన్న జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఉంటే సాధ్యం కాదని, వాళ్ళ అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఏకైక పార్టీలు ఇక రాష్ట్రంలో పెద్ద పార్టీలుగా చెప్పుకున్న ఈ మూడే ఉన్నాయి. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, సిపిఎంలు ఉన్నాయి. ఈ మూడు పార్టీల నుంచే పోటీ చేయాలి, లేదా నా సొంత పార్టీ అన్న పెట్టుకోవాలనే ఉద్దేశంతో పోరాటం చేశాను. ఉన్న పార్టీల్లో దేశం లెవెల్లో, నేషనల్ స్థాయిలో ఉన్న పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను చేసిన ఉద్యమాలు, నేను తీస్తున్న సినిమాలు కూడా వాళ్ళకి కనెక్ట్ అయ్యాయి. వాళ్ళు పిలిపించారు, నేను వెళ్ళాను. నా కోరికను మన్నించి విశాఖపట్నం, మీరు అన్నట్టు అది ఒక డ్రీమ్, ఆ ప్రాంతంలో ఎంపీగా పోటీ చేయాలనే కోరిక ఒక జాతీయ పార్టీ ద్వారా నాకు తీరింది. ప్రజలు కూడా నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరించారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ సమస్య మీద పోరాడుతున్న గాజువాక ప్రాంతంలోని ప్రజలు, రైతులు, భూములు ఇచ్చిన నిర్వాసితులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, మా మిత్రపక్షమైన సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ నుంచి కూడా ఓట్లు అత్యధికంగా వచ్చినాయి. గతంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కంటే డబల్ కంటే ఎక్కువ వచ్చినాయి. దేశమంతా కూడా విశాఖపట్నం ఎన్నికల గురించి చూసింది. ఎందుకంటే అక్కడ పోటీ చేసిన వ్యక్తులు సామాన్యులు కాదు. గతంలో వైసీపీలో మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారి సతీమణి ఝాన్సీ గారు, అలానే అక్కడ శ్రీభరత్ గారు, ఆడ గీతం విద్యా సంస్థలే కాదు, వాళ్ళ తాతగారు ఎంపీగా చేయటమే కాదు, ఆయన మామగారైన నందమూరి బాలకృష్ణ గారి పేరు కూడా వాళ్ళకు ఉంది. వాళ్ళ మీద నేను పోటీ చేయటం, 3వ స్థానంలో గట్టిగా నిలబడటం కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రజలకి సేవ చేస్తాననే నమ్మకం ఇంకా పెరిగింది. ఓకే, అసలు విశాఖలో మిమ్మల్ని ట్రాక్ చేసిన అంశం ఏంటి? అంటే విశాఖ ఉక్కు అనే దాని మీద మీరు ఒక సినిమా కూడా తీసినట్టున్నారు. దాదాపుగా అసలు మీరు ఎన్ని సినిమాల వరకు తీశారండి ఇప్పటి వరకు? నేను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 52 సినిమాలు తీశాను, రిలీజ్ చేశాను. ఇది 53వ సినిమాగా. ఓకే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో లక్షలాది మంది ఉద్యమిస్తే 32 మంది ప్రాణ త్యాగాలతోటి ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే దానిని ప్రైవేటీకరణ కానివ్వను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలానే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా చెప్పి ఆ ప్రజలతోటి లాస్ట్ ఎన్నికల్లో కూడా ప్రజల ముందుకు వెళ్ళారు. అలానే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చాలా గొప్పగా గట్టిగా చెప్పి ప్రజల్ని ఆకర్షితులను చేశారు. ప్రజలు కూడా నమ్మారు, నమ్ముతున్నారు. గుంటూరు శేషేంద్రయ్య శర్మ గారి కవితలు చెప్పేవాడు. సస్తే గుప్పెడు మట్టే కావచ్చు, కానీ గలం విప్పానంటే ఓ దేశం జెండా పొగరునాది. ఈ దేశ ప్రాచీన రేఖ మీద సూర్యుడు ఉదయించకపోతే అక్కడ నా కండలు నిలబెడతాను, నా గుండెలు చీల్చి ఎండలు కాయిస్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆవేశపూరితమైన
ప్రసంగాలకి అక్కడ ఉన్న ప్రజలు పూర్తిగా ఆయన నమ్మారు, ఇంకా నమ్ముతున్నారు. ఆయనని అనుకోకుండా అనూహ్యంగా ఆయనకి అత్యధిక మెజార్టీతోటి పిఠాపురంలో ఇప్పుడు గెలిపించారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ 100% గెలిపించారు. మంత్రివర్గంలోకి వెళ్ళారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా రాష్ట్రంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు అని. గద్దర్ గారితో ఆయనకి ఎంత ఒక రిలేషన్ ర్యాపో ఉందో మీకు అంతకంటే ఎక్కువ ఉంది. అంటే చెప్పాలంటే గద్దర్ గారితో ఇద్దరికి కూడా ఒక సినీ ప్రస్థానానికి సంబంధించిన ఒక ర్యాపో అనేది గద్దర్ గారితో ఉంది. ఇద్దరు కూడా గద్దర్ మనోభావాలకి దగ్గరగా ఆలోచించే మనస్తత్వం కలిగిన వారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ జరగనివ్వము అని అటు ఎన్నికలకి ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు. ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పారు, ఆయన గద్దర్ గారికి ఇష్టమైన వ్యక్తి. నిజం, మీరు చెప్పిన దాంట్లో 100% గద్దర్ గారికి ఈయన ఇష్టమైన వ్యక్తి, ఈయనకి ఇష్టమైన వ్యక్తి గద్దర్ గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారి భావాలన్నీ కూడా గద్దర్ గారి భావాలకు దగ్గరగా ఉంటాయి, పేద ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. అలాంటి పేద ప్రజలు, పేద రైతులు ఇచ్చిన భూములతోటి ఏర్పడ్డ స్టీల్ ప్లాంటు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే గద్దర్ గారి శిష్యుడైన, గద్దర్ గారి అభిమాని అయిన ఆయన పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటారని అనుకోను. ఇప్పుడు ఆయన ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితిలో లేడు. ఆయన్నే తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో సైతం ప్రచారం చేయించుకుంటుంది. ఆయన మనోభావాలు చంపుకొని ఒక ఉద్యమకారుడైన పవన్ కళ్యాణ్ అనే పెద్ద వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి మాట తప్పుతాడు అనుకోవటం లేదు. ఆయనకి ఇప్పటి వరకు ప్రైవేటీకరణ కాదనే నమ్మకంతో ఉన్నాడు. ప్రైవేటీకరణ అయితే ఉద్యమిస్తాడని ఆశిస్తున్నాం, ఉద్యమించాలని కోరుతున్నాం. ఉద్యమించాలి. ఆయన ఉద్యమించినప్పుడే ఆయన గద్దర్కి నిజమైన అభిమాని, వారసుడని ప్రజలు నమ్ముతారు. ఆయన మనస్సాక్షి కూడా గద్దర్ గారి కోసం, విశాఖపట్నం ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం కూడా పోరాడాలనే కోరుతుంటుంది ఆయన మనస్సాక్షి. ఆయన చేస్తాడని నమ్ముతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగే శక్తి మీలో ఉంది. ఏ విధంగానైనా మీరు ఆపాలి. భారతీయ జనతా పార్టీతోటి మీకున్న సత్సంబంధాలు సామాన్యమైనవి కాదు. విజ్ఞప్తి చేసి ఆపుతారో, ఇంకో రకంగా ఆపుతారో మీరు ఆపాలి. చరిత్రలో నిలిచిపోతారు మీరు ఆపుతారని ఒక కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి అయిన నేను కూడా మిమ్మల్ని పార్టీలకి అతీతంగా విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆపాలి, ఆపగలుగుతారు. ఆయన మీద నమ్మకం ఉంది. ఒకవేళ ఆయన మాట విని ఆపకుండా, మాట వినకుండా తప్పుదోవ పట్టించి ఎవరన్నా మెసేజ్లు రాంగ్ మెసేజ్ ఇచ్చి ఆగిపోవటానికి కారణం లేకుండా ఉండుంటే ఈయన ఉద్యమించైనా ఆపాలని నేను ఆయన్ని కోరుతున్నాను. జనరల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన, అంటే ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జనసేన అనే పార్టీని స్థాపించినప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ కోసం ఎంత శ్రమించి మళ్ళీ దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఎలా అయితే చేశారో అలాగే అనుకున్నారు. కానీ ఈరోజు ఎంతోమంది పాలిటిక్స్లోకి రావాలి అనుకునే యువతకి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి అనతి కాలంలోనే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి నిజంగా అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచారు. ఎన్నో సమస్యల్లో, అంటే ఈ దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు దాటింది. అయినా ఇప్పటి వరకు ఎన్నో సమస్యలో నేనున్నాను అంటూ మొత్తానికి ముందుకు వచ్చి తన వాయిస్ వినిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక మీరు అన్నట్టే విశాఖ ఉక్కు ఎంతోమంది ప్రాణత్యాగాల ఆధారంగా ఏర్పడింది కాబట్టి, ఎంతోమంది రక్తం అక్కడ మరిగిన నేల కాబట్టి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆయన చూసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక మీరు విశాఖ ఉక్కు అనే సినిమా తీశారు, అలాగే ఉప్పు సత్యాగ్రహం, ఇలాంటి సినిమాలన్నీ. ఉప్పు సత్యాగ్రహంలో గద్దర్ గారు కూడా యాక్ట్ చేసినట్టున్నారు కదా, గద్దర్ గారు కూడా కనిపించారు. అసలు గద్దర్ గారితో మీకున్న ర్యాపో, ఒక అవినాభావ సంబంధం, ఆ జర్నీ అంతా, మీకు గద్దర్ గారికి ఉన్న జర్నీ ఏంటి?
ఉప్పు సత్యాగ్రహంలో ఎలా అంటే నటించాలని చెప్పేసి ప్రపోజల్ మీరు ఎలా పెట్టారు, ఆయన అప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ ఒక్కసారి మీ కళ్ళ ముందుకు తెచ్చుకొని మాకు చెప్పండి. ఆయన ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే గొప్ప కవి, గాయకుడు, ఒక వాగ్గేయకారుడు, ప్రజా వాగ్గేయకారుడు. ఒక రామదాసు, అన్నమయ్య ఆ జనరేషన్లో ఎలానో మన కళ్ళ ముందు నడయాడిన మరో అన్నమయ్య, మరో రామదాసు, ప్రజా వాగ్గేయకారుడు. కొన్ని లక్షల మందిని మేల్కొల్పి కొన్ని కోట్ల మందికి ఉపయోగకరమైన ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజలతోటి మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి గద్దరన్న గారు. ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో జరిగే అతిపెద్ద ఉద్యమం ఏదన్నా ఉందంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం. స్పెషల్ స్టేటస్తో పాటు నడుస్తున్న బర్నింగ్ ప్రాబ్లం ఏదన్నా ఉందంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య. నేను ప్రజల కోసం సినిమాలు తీయాలనుకున్నప్పుడు ఏదో సినిమా ఎందుకు తీయాలి, ఇన్ని కోట్ల అభిమానులకి ఆశాజ్యోతిగా మారినటువంటి స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు తీయకూడదు అని ఆయన్ని అప్రోచ్ అయినప్పుడు గాంధీ మహాత్ముడు ఆ రోజుల్లో ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్రతోటి ఉప్పుతోటి సత్యాగ్రహం చేసి బ్రిటిష్ వాళ్ళని భయపెట్టాడు. ఇవాళ ఆయన ఆదర్శంగా తీసుకొని శాంతియుత మార్గంలో ఉక్కు ఫ్యాక్టరీలోని ఉక్కు, సత్యారెడ్డిలోని సత్యాన్ని, కేంద్రంపై ఉన్న ఆగ్రహాన్ని ఉక్కు సత్యాగ్రహంగా మార్చి టైటిల్ ఆయనే ఇచ్చి పాటలు కూడా రాశాడు. అంటే మేము అనుకుంటున్న ఉప్పు సత్యాగ్రహం కాదు, అలాంటి దానికి ఇది ఇంత కలిపాడు ఆ మహానుభావుడు. ఉక్కు ఫ్యాక్టరీలోని ఉక్కు తీసుకున్నాడు, సత్యారెడ్డిలోని సత్యాన్ని తీసుకున్నాడు, కేంద్రంపై ఆగ్రహాన్ని సత్యాగ్రహంగా మార్చి ఈ నామకరణం చేసిన మహానుభావుడు కూడా గద్దర్ గారే. అంతేకాదు అద్భుతమైన పాటలు రాశాడు, ఉద్యమానికి ఉత్తేజాన్ని ఇచ్చే పాటలు రాశాడు. సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగవన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో. ఉక్కు ఫ్యాక్టరీ తల్లి, ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, విశాఖ సముద్రము శోకమై పొంగినాది, సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా. ఇలాంటి పాట పాడి మేము అడగగానే మాకు ఉత్తేజాన్నిచ్చి ఉత్సాహాన్నిచ్చి, నిజంగా అసలు ప్రజా సమస్యల మీద పోరాడుతూ దాని మీద రాస్తూ, ముఖ్యంగా ఏంటంటే అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ పదాలు, ఆ వాక్యాలు ఎంత ఫ్యాక్టరీ తల్లి దుఃఖములో ఉన్నది, విశాఖ సముద్రం శోకమై పొంగినాది. అసలు ఆయన తప్ప ఈ పదాలు ఏ సినీ కవి కానీ రచయిత కానీ రాయలేరు, ఆయన మాత్రమే రాయగలుగుతాడు. ఆయన పాడి ఆయన గాత్రదానం చేశాడు. నాకు ఆ పాటకి నేను నటించేటట్టు చేశాను. అలానే మిగతా 3 పాటల్లో ఆయన నటించాడు. అంతేకాదు ఆయన అందరూ కవులు రాస్తే బాగుంటుంది అని చెప్పేసి గోరెటి వెంకన్న గారితో, సుద్దాల అశోక్ తేజ్ గారితో కూడా రాయించారు. గోరెటి వెంకన్న మండుతున్న సూర్యుడల్లే మరుగుతున్న ఉక్కురో, త్యాగాల తెలుగు జాతి సాధించిన హక్కురో, పోగాలం దాపురించి ఎవని కమ్ముతావురో. గోరెటి వెంకన్న గారితో ఆ పాట రాయించాడు. పాలకుడైనందుకు నువ్వు భూమి నమ్ముతంటవా, పాలకుడైనందుకు నువ్వు భూమి నమ్ముతంటవా, రాజ్యమేలే తోటి నువ్వు గాలి నమ్ముతంటవా, గాలి నీది కాదురా భూమి నీది కాదురా, ఈ భూమికి పట్టా నీకు దేవుడియలేదురా అని గోరెటి వెంకన్న రాసిన పాట. సుద్దాల అశోక్ తేజ్ అనేక అద్భుతమైన పాటలు ఈ చిత్రంలో ఒక కళాఖండం లాగా, ఒక గ్రంథం లాగా, చరిత్రలో నిలిచిపోయే ఒక కావ్యం లాగా ఉంటుంది. భావితరాలు, భవిష్యత్ తరాలు తెలుగు జాతి చరిత్ర, స్టీల్ ప్లాంట్ ఉద్యమం గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి. నిజంగా ఒకప్పుడు మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడం కోసం స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ఆనాటి మహానుభావులందరూ అసలు ఉప్పు సత్యాగ్రహం కానీ, క్విట్ ఇండియా ఉద్యమం కానీ ఎన్నోసార్లు జైళ్ళకి వెళ్ళి ఎన్నో పాటలు పడ్డారు.
కానీ ఈ ఉక్కు స్టీల్ ప్లాంట్ విషయంకి వచ్చేసరికి మళ్ళీ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్న నిజంగా ఒక దయనీయమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రైవేటీకరణ అంశం అనేదే అసలు ఆలోచనే అది రాంగ్. ఆనాటి ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న మన విశాఖ ఉక్కు మళ్ళీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడానికి పాలకుల ప్రయత్నాలు కానీ ఇవన్నీ అసలు చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి. సో మీరు ఖచ్చితంగా దీని మీద ఇంకా పోరాడుతున్నారా? విశాఖ ఉక్కు గురించి ఖచ్చితంగా పోరాడతాం. మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ముందు కూడా తెలుగు చరిత్ర చాలా ఉంది. 2000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. తర్వాత నికాలో డకాంటే అనే ఒక విదేశీయుడు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ మీ తెలుగు అన్నాడు. తర్వాత 500 సంవత్సరాల క్రితం మాతిరాజు చెన్నై శెట్టి అనే ఒక అచ్చ తెలుగువాడు చెన్నై పట్టణాన్ని సుందరంగా నిర్మించి తెలుగు ప్రజలందరూ తమిళ ప్రజలందరూ కలిసి ఉండేందుకు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న తమిళియన్లు మన తెలుగువారిని అవమానించి అవహేళన చేస్తుంటే ఒక ప్రత్యేక రాష్ట్రం తెలుగువారితోటి కూడిన రాష్ట్రం కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పిస్తే ఎవరి కోసమైతే ఏ తెలుగు ప్రజల కోసమైతే ప్రాణాలు అర్పించాడో మహనీయుడు ఆయన శవాన్ని తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నానికి తీసుకురావటానికి ఒక్కడు కూడా ముందుకు రాకపోతే అక్కడున్న పాలకులు ఇబ్బంది పెడతారు. ఆ శవాన్ని అంటుకుంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చినట్టు భావిస్తారేమోనని భయపడుతున్న తరుణంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అక్కడ ఢిల్లీ నుంచి చెన్నై పట్టణానికి వచ్చి స్తబ్దతగా ఉన్న మద్రాసు పట్టణంలో ఆయనను చూసి పలకరించడానికి ఆయన శవాన్ని పరామర్శించడానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఒరే పౌరుషం లేని తెలుగు నా కొడకల్లారా, మీరు ఒక మనుషులేనారా? ఆ మహనీయుడు మన కోసం ప్రాణాలు అర్పిస్తే ఆయన శవాన్ని కూడా ముట్టడానికి చూడటానికి కూడా భయపడతారా? ఇది తప్పు అని పిలుపునివ్వగానే ఒక్కసారిగా లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆ మద్రాసు పట్టణాన్ని తగలబెట్టి మంటల్లో రావణ కాష్టంలా మార్చారు. ఊహించని ఈ పరిణామానికి రాజాజీ అనే ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగు అతను ఆ ప్రజల మీద ఆ విద్యార్థుల మీద కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో ఆ రోజు 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ తీవ్ర పరిణామాలు ఊహించని కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తానని ప్రకటించి మొట్టమొదటిగా కర్నూలును రాజధాని చేసి తర్వాత హైదరాబాదుకు రాజధాని మార్చింది. ఆ తదుపరి విడిపోయిన తెలుగు రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాల్సి వస్తుందోనన్న దానితోటి కోపంతో మద్రాసులో పెట్టాలని జరుగుతుంటే మరలా తెలుగు ప్రజలు రాష్ట్రం కోసం ఎలా ఉద్యమించారో స్టీల్ ప్లాంట్ కోసం ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎక్కడన్నా ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఏదన్నా ఇండస్ట్రీలు వచ్చినా మా ప్రాంతంలో వద్దని చెప్తారు. మా గుళ్ళు పోతాయి, బళ్ళు పోతాయి, మా మందిరాలు పోతాయి, మా మసీదులు పోతాయని, మా భూములు పోతాయని అడ్డుపడతారు. కానీ భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీకి పోయి సస్తే ఎంత పుణ్యం అనుకుంటారో భూములు ఇస్తే అంత పుణ్యంగా భావించి ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఇష్టపూర్వకంగా 30,000 ఎకరాల భూములు చిరునవ్వుతోటి స్టీల్ ప్లాంట్ కోసం గాజువాక ప్రాంత ప్రజలు ఊర్లు ఖాళీ చేసి కాలగర్భంలో కలిసిపోయే విధంగా వాళ్ళ ఉనికిని కోల్పోయి ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ స్టీల్ ప్లాంట్ పోతుంటే ఈనాటి యువత విద్యార్థి ఎందుకు పట్టించుకోవటం లేదో, ఎందుకు ముందుకు రావటం లేదో, ఎందుకు రారు మీరు అని అడగటానికే ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమా తీయటం జరుగుతుంది. ఒక కళాకారుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా నా వంతు ప్రయత్నం గద్దర్ గారి ఆశీస్సులతోటి చేస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వారికి ఆలోచన విధానం మారి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళకున్న హక్కుని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని మళ్ళా ముందుకు తీసుకొచ్చి కాపాడుకుంటారని, అలానే
తెరమరుగైపోయి కనుమరుగైపోయిన భూ నిర్వాసితులకు సైతం న్యాయం కోసం పోరాడతారని 30,000 ఎకరాలు భూములు తీసుకున్నారు. కనీసం 6-7 ఎకరాల భూములు కూడా సరిగా వాడుకోవటం లేదు. నిరుపయోగంగా ఉన్న భూముల్లోనైనా వాళ్ళకి ఏదైనా వసతులు కల్పించి వాళ్ళకి భూములు కొన్ని వెనక్కిచ్చి వారిని ఆదుకోవటానికి విద్యార్థులు యువత ముందుకు వస్తారని నమ్ముతున్నాను. నేను ఇది అడగచ్చో లేదో తెలియదు కానీ ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎలా పనిచేస్తున్నారు, ఏ విధంగా ఉన్నాయి, ప్రజల్ని ఏదన్నా ఒక పని కోసం వెళితే ఎన్నిసార్లు తిప్పించుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు. అలాంటిది ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుందేమో, అంటే ఇంకా డెవలప్మెంట్ ఉంటుందేమో అని చాలామంది అనుకోవచ్చుగా. సో అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటు రంగ సంస్థతో పోటీ పడగలదా? అంటే ఆ తర్వాత వచ్చే ఫెసిలిటీస్ దాని నుంచి ఏమైనా ఇంకా ఓవర్కమ్ అయ్యి ఇంకా మంచి పాజిటివ్స్ ఏమన్నా ఉంటాయంటారా? మీ అభిప్రాయం ఏంటంటారు? అంటే ప్రస్తుత వాళ్ళ చూసుకుంటే ఇప్పుడు అందరూ వాళ్ళకి సమర్థించి మాట్లాడే వాళ్ళందరూ అలానే చెప్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే ఉత్పత్తి పెరుగుద్ది, ప్రభుత్వానికి వస్తుందని. అలానే రైతులు అనుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా ప్రాంతం డెవలప్ అయ్యిద్ది అని నిర్వాసితులుగా మారి రోడ్ల మీదకి పోయి, ఇంకా సిగ్గిడిసి చెప్పాలంటే కొంతమంది దేవాలయాల కాడ కూడా ఎప్పుడు ఫుడ్ దొరుకుద్దా, రోడ్ల మీద సరైన చెప్పులు లేవు, బట్టలు లేవు, వెహికల్స్ లేవు, ఇబ్బంది పడుతున్నారే. మరి వాళ్ళు అనుకోవచ్చు కదా, ప్రైవేట్ వాళ్ళకి మేము రేటుకి అమ్ముకుంటే ఇవాళ మా భూమి 4 కోట్లు 3 కోట్లు ఉంది, మా భూములు మాకు ఇవ్వండి. మీకెందుకు ఇవ్వాలా? మేము ప్రభుత్వానికి ఇస్తే కన్నతల్లిలాగా కన్న తండ్రిలాగా ఆదుకుంటారని ఇచ్చాం కదా. మేము 1,250 రూపాయలకి ఎకరం ఆ రోజుల్లో ఇచ్చాం. మరి దానికి వడ్డీ కట్టిస్తాం, మాకు ఇస్తారా? లేకపోతే ఎన్ని రోజులు అనుభవించారు కదా, మీ కంట్రోల్లో ఉంది, అనుభవించినందుకు మాకెంత నష్టపరిహారం కట్టి మా భూములు మాకు వెనక్కిస్తారని అడిగితే ఇది జరిగేది కాదు. చెట్టు ముందా ఇత్తు ముందులాగా ఉంటుంది. వీళ్ళు ఇలా ఆలోచిస్తే రైతులు అలా ఆలోచిస్తారు, మా భూములు మాకు ఇచ్చేసే అంటారు. ఇది జరిగేది కాదు. ప్రభుత్వానికి లాభంలో ఎలా నడిపించాలని ఆలోచించాలి. మీరు అన్నట్టు నష్టంలో నడిస్తే తట్టుకోలేదు, ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు. కానీ సొంత గనులు కేటాయిస్తే, స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ముడి సరుకునిచ్చేటటువంటి సొంత గనులు స్టీల్ ప్లాంట్ కేటాయిస్తే లాభాల బాటలో నడుస్తుంది. రోజు కోట్లాది రూపాయల లాభం తెచ్చే కన్నతల్ల లాంటి, పాడి ఆవు లాంటి స్టీల్ ప్లాంట్ అది. దాన్ని అక్షయ పాత్రలాగా వాడుకోవాలి, కానీ దాన్ని సగంలోనే చంపేసి అమ్మటం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం మళ్ళా పునరాలోచించాలి. నేను మళ్ళా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, సార్ మీరు అనుకుంటే అయిపోద్ది, ఖచ్చితంగా మీరు ఆపగలుగుతారు. అలానే భూ నిర్వాసితులకు కూడా మీరు న్యాయం చేయాలి. మీ వల్ల అవుతుంది, మీరు చేయాలని నేను మిమ్మల్ని ఈ వేదిక ద్వారా, ఈ ఛానల్ ద్వారా కోరుతున్నాను. ఓకే సార్, ఇప్పటివరకు చాలా సీరియస్గా మాట్లాడేసుకున్నట్టున్నాము. జనరల్గా నేను ఒకటి విన్నానండి మీ గురించి. అంటే ఈ రాజకీయాల్లోకి వచ్చిన, సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన డబ్బులు సంపాదించుకోవాలని వస్తూ ఉంటారు. మీరు చాలా కోట్లు పోగొట్టుకున్నారు అనేది ఒక టాక్. నేను అయితే మీరు అంటే అది అంతా అబద్ధమేమో, మీరు సంపాదించుకున్నారు, ఎంత సంపాదించుకున్నారు అని అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి అసలు ఎందుకు పోగొట్టుకున్నారు? స్థిరాస్తి వ్యాపారాలు చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తాను. దాంట్లో నాకు అంతా కలిసి వస్తుంటుంది. దాంట్లో వచ్చిన ఆదాయం కళామ తల్లికి, రాజకీయాలకి ఖర్చు పెడుతుంటాం. వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ ఇటువైపు స్ప్లిట్ చేస్తూ ఒక్కొక్క సినిమాల్లో వస్తుంటది. అయ్యప్ప దీక్ష అని ఒక సినిమా తీశాను 15 years బ్యాక్. చాలా అద్భుతంగా ఆడింది, చాలా ఆదాయం వచ్చింది. అలానే శంకర్ దాదా జిందాబాద్లో చిరంజీవి గారితో యాక్ట్ చేసినటువంటి కరిష్మా కొటక్ని హీరోయిన్గా పెట్టుకొని పెద్ద ప్యాడింగ్ తోటి నేను ఒక సినిమా తీశాను, గ్లామర్ అని. అన్ని భాషల్లో అప్పుడే రిలీజ్ అయింది. ఆనాడు శాటిలైట్ రైట్స్ కానీ, థియేటర్ రైట్స్ కానీ చాలా డబ్బులు వచ్చినాయి. ఒక 4 సినిమాలు పోయినా ఒక సినిమా ఆడితే బ్యాలెన్స్ అవుతుంటుంది, కొద్దిగా ప్రాఫిట్లో కూడా ఉంటుంది. అలా ఉంటుంది. సినిమా నిర్మాతల పరిస్థితి పత్తి రైతుల్లాగానే, లేకపోతే భూ నిర్వాసితుల్లాగానే ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంతమంది నిర్మాతలు తట్టుకోలేరు. నాకున్న స్నేహితులు కానీ, ఫైనాన్సర్స్ కానీ, చేసే రియల్ ఎస్టేట్ కానీ ఆదుకుంటుంటుంది. పెద్దగా పోగొట్టుకుంది లేదు. సినిమాల్లో అయితే సంపాదించేది కూడా తక్కువేను. రియల్ ఎస్టేట్లో కష్టపడుతుంటాను. ఈ సినిమా టైం మిగిలిన దాంట్లో రియల్ ఎస్టేట్ అయితే కొనటం అమ్మటం చేస్తుంటాం, దాంట్లో ఉంటుంది.
అంటే దానిలో మొత్తానికి ఇన్కమ్ని మళ్ళీ స్ప్లిట్ చేసేస్తూ చేస్తుంటాం. సార్ మీరు ఎంత డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? చేసేది మంచి పనులు, మంచి సినిమాలు తీస్తున్నాడు, మంచి సబ్జెక్టు మీద ప్రజల కోసం పోరాడుతున్నాడు అనే దాని మీద ఫుల్ సపోర్ట్ చేస్తారు. అవసరమైనప్పుడు ఆదుకుంటారు. డబ్బు తక్కువైనప్పుడు వాళ్ళ మెడల్లో ఉన్న చేతుల గాజులు బంగారం కూడా ఇస్తుంటారు, మళ్ళీ వచ్చినప్పుడు తీసి ఇస్తుంటారు. అది పూర్తి సపోర్ట్ ఉంది. మాది ఉమ్మడి కుటుంబం, మా సోదరుడు, మా అంతా పూర్తి సపోర్ట్. మా పిల్లలు ఇంకా మంచి పనులు చేయమనే ప్రోత్సహిస్తుంటారు. చాలా సంతోషమైన తోటి ఉన్నాం. నాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతే నాకు ఒక పెద్ద టాస్క్ పూర్తయినట్టు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు ఇష్టమైన సమస్య నేను తీర్చగలిగేది అదేనని భావిస్తున్నాను. అంటే ఇప్పటికి చాలా సంవత్సరాల నుంచి ఈ సమస్య అలా 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 సాగుతుంది. 4వ సంవత్సరం ఇష్యూ ప్రైవేటీకరణ. అంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుందంటారు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి? అసలు ప్రైవేటీకరణ కాదు అనేది ఒక క్లారిటీ రావడానికి ప్రభుత్వం ప్రకటించాలి. ప్రకటించితే మంచిది. లేకపోయినంత సేపు భయంతో తీస్తారేమోనని అభద్రతా భావంతో రైతులు కానీ, భూనిర్వాసితులు కానీ, అక్కడ ఎంప్లాయీస్ కానీ ఈ ఉద్యమం కొనసాగిస్తుంటారు. వాళ్ళకి సంఘీభావంగా మద్దతుగా మాలాంటి వాళ్ళు ముఖ్యంగా నేనైతే ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఓటు కూడా నేను తీసుకున్నాను. 30,000 చిలుకు ఓట్లు నేను తీసుకున్నాను. ఆ 30,000 ఓట్లలో 29,000 ఓట్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతానని నేను ఇచ్చిన హామీని నమ్మారు. భూనిర్వాసితులకి న్యాయం చేస్తానన్న హామీని నమ్మారు. ఇంకా వాళ్ళు నమ్మింది వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళని, జనసేనను కూడా, బీజేపీని కూడా నమ్మారు. వాళ్ళు కూడా మాతో పాటు పోరాడాలి, న్యాయం చేయాలి. అసలు వాళ్ళే ఒక ప్రకటన చేస్తే పోరాటం అనేది ఏముంటుంది? ఇన్ని సంవత్సరాలు చేస్తున్న ఉద్యమం ఒక రోజులో ఒక క్షణంతో ఆగిపోద్ది. సినిమాలో కూడా సొల్యూషన్ ఏంటని అడుగుతున్నారు. అడిగేది ఇదే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పటికీ కాదని, భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఒకే ఒక హామీ ఇవ్వండి. ఈ క్షణంతో కమిటీతోటి చర్చించి ఈ ఉద్యమాలన్నీ ఆపేస్తాం అని చెప్తున్నారు. ఇది జరగాలి అంటే వాళ్ళు బలమైన హామీ ఇవ్వాలి. అది ఎప్పుడు ఇస్తారా, ఏ రూపంలో ఇస్తారా, లేకపోతే ఇంకో రకంగా ఇస్తారా అనేది ఆ భయంతో కార్మిక సంఘాలు కానీ, నిర్వాసితులు కానీ ఉద్యమాలు చేస్తున్నారు. వారితో పాటు మేము మా చేతనంత స్థాయిలో మేము పయనిస్తున్నాం. ఓకే సార్, ఇప్పటి వరకు మీ అంటే ఇటు సినీ ప్రస్థానంలో కానీ, ఇటు రాజకీయ ప్రస్థానంలో కానీ బాగా ఇది ఈ స్టెప్ నేను వేయకుండా ఉంటే బాగుండేది, ఈ సినిమా తీయకుండా ఉంటే బాగుండేది, లేదంటే ఈ రాజకీయాల్లో ఇలాంటి వేయకుండా ఉంటే బాగుండేది అనిపించిన సిచ్యువేషన్ ఉందా? నేను మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి స్టెప్ తీసుకోకూడదు. నేను చేసినన్ని కరెక్ట్ అనే భావిస్తున్నానండి. కానీ ప్రజలు, విశాఖపట్నం ప్రజలు, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిన, నన్ను గెలిపించిన, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమని హామీలు ఇచ్చాం. మేము హామీలు ఇస్తుంటే మేము అధికారంలోకి వస్తే తీస్తామో ఉంచుతామో చెప్పలేనన్న వ్యక్తులకి లక్షల మెజారిటీ ఇచ్చారు. మాకు ఇవ్వాల్సిన వాళ్ళని డిపాజిట్లు కూడా రాకుండా చేశారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు తప్పు చేశామా, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఉంటే బాగుండేది, కాంగ్రెస్ పార్టీ దేశంలో వచ్చినా రాకపోయినా మా కోసం పోరాటం చేసి మా ఉద్యమాన్ని ఢిల్లీ జంతర్ మంతర్ రోడ్డుకు తీసుకెళ్లి ధర్నాలు చేసిన సత్యారెడ్డి అనే మా నాయకుడిని, మా లీడర్ని గెలిపించుంటే బాగుండేదని మాత్రం ప్రజలు అనుకుంటున్నారు. నేనైతే తప్పు చేయలేదు, నా ప్రజలు కూడా కరెక్ట్ చేశారనుకుంటున్నాను. నా ఓటర్సు భవిష్యత్తులో నన్ను పార్లమెంటుకో అసెంబ్లీకో పంపిస్తారని నమ్ముతున్నాను. వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్న మాట మాత్రం వాస్తవం. నేనైతే అన్ని నిర్ణయాలు కరెక్ట్ టైంలో కరెక్ట్గానే తీసుకున్నాను అని అనుకుంటున్నాను మేడం. అంటే సార్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు ఒకే రాష్ట్రంగా ఉంది. కానీ విడిపోయిన తర్వాత కాంగ్రెస్సే ఈ విడిపోవడానికి కారణమైంది అని ఇటు తెలంగాణ అయితే హ్యాపీగానే ఉన్నారు కాంగ్రెస్ విషయంలో, ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ వచ్చింది కాబట్టి. కానీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, ప్రత్యేక ఆంధ్ర వచ్చిన తర్వాత అక్కడ ఒక రాజధాని కూడా లేని పరిస్థితి. మరి మొన్న జరిగిన ఎలక్షన్లో ఆ దెబ్బ ఏమన్నా మీకు ఎఫెక్ట్ అయ్యింది అని అనిపించిందా? అంటే కాంగ్రెస్లో మీరు ఎంపీగా పోటీ చేయడం, అప్పటి దెబ్బ నాకు తగిలింది
అని అనిపించిందా? మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? 15 సంవత్సరాలు అవుతుంది, మా గాయం మార్చిపోతుంది. 2 కన్నులు, తెలంగాణ ఒక కన్ను సోనియా గాంధీ గారికి, ఆంధ్రప్రదేశ్ ఒక కన్ను. ఈ ఉద్యమంలో విద్యార్థులు చనిపోతున్నారు, 1200 మంది అప్పటికే చనిపోయారు. ఉద్యమం ఉధృత రూపం దాలుస్తుంది, రాష్ట్రపతి పాలన పెడతారేమో అన్న పరిస్థితులు అవుతుంది. అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉన్న పార్టీలన్నీ కూడా లెటర్స్ ఇచ్చినాయి, తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదని. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు విడిపోయినాక రాష్ట్రం డెవలప్ అవుతుంది, రాజధాని వస్తుంది, 3 రాజధానులు అంటున్నారు, అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ ప్రభావం పెద్దగా చూపించలేదు. ఇప్పుడే గాయం మానింది కాబట్టి రానున్న అతి దగ్గర రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కడతారు, దాంట్లో గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నాం, బలంగా నమ్ముతున్నాం. ఓకే, అయితే రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటుందని భావించారు. గట్టిగా పుంజుకుంటుంది, అధికార దిశగా పయనిస్తుందని కూడా నమ్ముతున్నాం. ఓకే సార్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఎందుకంటే చివరిగా మీలో ఒక రైటర్ యాంగిల్ ఉంది, ఒక డైరెక్షన్ యాంగిల్ ఉంది, డైరెక్టర్ యాంగిల్ ఉంది, ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది. కాబట్టి అసలు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మన దేశ వ్యవస్థని చూస్తున్నాం, అల్లకల్లోలంగా ఉంది. అటు ఏ రంగమైన అమ్మాయిలపైన అఘాయిత్యాలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి కావచ్చు, దందాలు కావచ్చు, రౌడీయిజం కావచ్చు, ఏ విషయంలో తీసుకున్నా అసలు సిస్టంలో ఏది లోపించడం వల్ల ఇలా ఉందంటారు? మీ సినిమాల్లో అయితే ఎలా చూపించేవాళ్ళు? అంటే ఏదో ఒక సినిమాలో చూపించినట్టు జవాబుదారీతనం లేకపోవడం వల్లే ప్రజల్లో ఇలాంటి విచ్చలవిడితనం పెరిగిపోతుంది అని చెప్పేసి అన్నట్టు, అది నిజమేనా? ఒకవేళ ఎలాంటి మార్పు వస్తే ప్రజలు ఒక సిస్టమ్ అంతా ఒక కరెక్ట్ ట్రాక్లో వెళ్తుందని మీరు అంటారు? ఇదంతా యువత చేతిలో, విద్యార్థుల చేతుల్లో ఉందండి. యువత విద్యార్థులు ప్రశ్నించటం మొదలు పెడితే, కొంత సమయాన్ని దేశం అభివృద్ధి కోసం, దేశంలో జరుగుతున్న సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది. ఇవన్నీ ఆగిపోతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది, యువతలో మార్పు వస్తుంది. ఒకప్పుడు ప్రేమికుల రోజు అంటే ఒక వారం ముందు నుంచి ఏ గిఫ్ట్లు కొనాలి, ఏ కొనాలి అని ప్లాన్ వేసుకునేవాళ్ళు. కొన్ని విషయాల్లో బీజేపీని కూడా అభినందిస్తున్నాం. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందూ మతము ఇంకోటి ఏం చెప్పారో, భయపెడుతున్నారో, పెళ్లిళ్ళు చేస్తున్నారు, జై బజరంగ్ దళ్ వచ్చిందో లాక్కొచ్చేసి పెళ్లిళ్ళు తాళి కట్టిస్తున్నారు. ఆ భయంతో అది తగ్గిపోయి కార్గిల్ జవాన్లకు అదే రోజు వాళ్ళకి ఆపోజిట్గా ప్రేమికుల రోజు ఇది జై జవాన్ దినంగా భావించి కార్మికుల్ని, కర్షకుల్ని అందరినీ ఏకం చేసి విద్యార్థులు జవాన్ జై జవాన్ అనిపిస్తున్నారు. అలానే స్తబ్దతగా, నిశ్శబ్దంగా ఉన్న యువత విద్యార్థులు త్వరలో దేశ రాజకీయాల్లో మార్పులు తెచ్చేందుకు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తారని నమ్ముతున్నాను బలంగా. వాళ్ళల్లో మార్పు వస్తేనే దేశం బాగుపడుతుంది, దేశం మంచి మార్గంలో నడుస్తుందని నమ్ముతున్నాను. సో దీని గురించి కూడా తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ మూవీ ఏదైనా తీస్తే బాగుంటుంది. వాళ్ళకి అవగాహన పెరిగేలాగా, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేలాగా, వాళ్ళలో మార్పు వచ్చేలాగా. ప్రజల ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా యూత్ కోసం సినిమా తీస్తాను, దేశం కోసం సినిమా తీస్తాను. నేను నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా మూవీ బాలీవుడ్లోనే తీయాలని అనుకుంటున్నాను. అందరి ఆశీస్సులు ఉండాలని, ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మీరు ఖచ్చితంగా మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఆధానికి వచ్చి మీ వాల్యుబుల్ టైం చాలా స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇన్ ఫ్యూచర్లో ఇటు పొలిటికల్గా బలమైన శక్తిగా ఎదగాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అసలు అది ఆపేసింది ప్రభుత్వం, అంటే కేంద్రం నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అనేది అందరికీ వినేలాగా మీ ద్వారా జరగాలని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఇటు ప్రొడ్యూసర్గా కూడా ఇంకా మంచి మూవీస్ తీస్తూ ప్రజల్లో ఒక అవగాహన, వాళ్ళ ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలి. ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను మీతో మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవడం, మా వ్యూవర్స్తో షేర్ చేసుకోవడం సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ మేడం. మీ అందరికీ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ.